టీఆర్ఎస్ మాజీ ఎంపీ సీనియర్ నేత మేధావి వర్గానికి చెందిన సీతారాం నాయక్ను ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలవడం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు వారి మధ్య ఏం జరిగింది, ప్రొఫెసర్ సీతారాం నాయక్ ఆలోచన ఏ విధంగా ఉండబోతుంది, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఈ రోజున కేంద్ర మంత్రి స్వయాన మీ ఇంటికి వచ్చి కలిసారు. ఇద్దరి మధ్య అసలు ఏం చర్చలు జరిగి ఉంటాయి? అంటే ఇప్పుడు చాలా సంవత్సరాల కోరిక తెలంగాణ ప్రాంతంలో గిరిజన విశ్వవిద్యాలయం పోతే రామప్పకు వారసత్వ సంపద గుర్తింపు మనకు కొన్ని రీఆర్గనైజేషన్ బిల్లులు ఉండేటువంటి కావాలని మేము నేను మొదటిసారి ఎన్నికైనప్పుడే పార్లమెంట్లో మాట్లాడినాం. అంటే అది ఎప్పటి నుంచో ఉన్నటువంటి చిరకాల కోరిక. ఆ కోరిక గిరిజనులకి వాళ్ళ యూనివర్సిటీ శాంక్షన్ మోడీ గారు పోయిన సంవత్సరంలో వచ్చారు. సరే, అది ఆలస్యం కావడానికి ఏం కారణాలు ఏందనేది ఇప్పుడు అది ఇమ్మెటీరియల్. అందులో భాగంగా కిషన్ రెడ్డి గారు నాకు ఫోన్ చేసి, మీరు దీంట్లో మీ పాత్ర ఉంది, మాకు తెలుసు, నేను మీ నియోజకవర్గం మీరు ప్రాతినిధ్యం వహించినటువంటి ములుగుకు పోతున్నా, మీరు రండి ఇనాగ్రేషన్ అంటే వెళ్ళి ఇనాగ్రేషన్లో పాల్గొని అక్కడ వచ్చి రామప్పకి వచ్చినాక నాకు ఫోన్ చేసిన మళ్ళీ, నాయక్ గారు మీ ఇంటికి టీకి వస్తున్నామని. మనకు ఒక కేంద్ర మంత్రి, మన కేంద్ర తెలంగాణ మంత్రి రండి అని నేను వాళ్ళని వెల్కమ్ చేస్తే, వచ్చిన తర్వాత మీరు చేసిన పాత్ర ఎవరైనా గుర్తించకపోవచ్చు, కానీ నేను గుర్తించిన, అది చేయకపోతే నాది తప్పు అవుతుందని అభినందించి ఆ సమావేశానికి అంతవరకైనా ముగించిన తర్వాత ప్రెస్ మిత్రులు మాట్లాడారు. అంటే ఒక మాజీ ఎంపీ బీఆర్ఎస్ పార్టీలో ఉండగా మీరు ఇక్కడికి వచ్చి అభినందించడం ఇదంతా ఒక సంచలనంగా ఉంటుంది కదా. పార్టీలో ఏమైనా తీసుకుంటున్నారంటే అంత గొప్ప వ్యక్తి, ఒక మచ్చలేని వ్యక్తి, పనిచేసే వ్యక్తి మా దాంట్లో వస్తే మనం స్వాగతిస్తాం, బీజేపీ పార్టీ అటువంటి వాళ్లకు ఎప్పుడు తలుపులు తెరిచే ఉంటాయి అన్నారు. అన్న తర్వాత మన మిత్రులు అడిగారు, ఏంది మీ అభిప్రాయం ఏంటంటే, అవును, నేను అనేక సంవత్సరాల నుంచి తెలంగాణలో నా పాత్ర ఏంది, నేనేందో అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. కానీ దురదృష్టం ఏంటంటే 5 సంవత్సరాలు నేను ఎంపీగా చేసిన తర్వాత, అంటే గెలవనటువంటి సీట్లో ఒక కేంద్ర మంత్రి పైన గెలిచినటువంటి సీట్ని మళ్ళీ నాకు ఇవ్వకుండా, ఇస్తానని 5 లక్షల ఓట్లతో సీతారాం నాయక్ని గెలిపించాలని ప్రకటించే సీట్ నాకు దక్కకుండా నేను బాధపడలేదు. ఎందుకంటే పార్టీ వాళ్ళకు ఉండే సమస్యలు వాళ్ళకు ఉంటాయని. కానీ ఇట్లా పది ఇప్పుడు 5 సంవత్సరాలు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా నాకేం రాలేదు. అయినా నేను పార్టీ మీద అలగలేదు, పార్టీని నిందించడం లేదు, పార్టీ నుంచి వెళ్ళిపోవాలనేటువంటి ఉద్దేశం నాకు లేదు. కానీ మరి ఇట్లా ఎన్ని రోజులు మనం ఇట్లా ఒక అవకాశం వచ్చినప్పుడు ప్రజలకు సర్వీస్ చేయాలంటే రాజకీయాల్లో ఉండవలసిందే, మంచి పొజిషన్లలో కూడా ఉండాలి. ఒక జాతీయ పార్టీ నాకేమైనా అవకాశం వస్తామంటే నేను నా మిత్రులు ఉన్నారు, వాళ్ళని అడిగి నేను నిర్ణయం తీసుకుంటానని చెప్పిన వాళ్లకు. అంతవరకు వాళ్ళు జరిగినటువంటి చర్చ. అంటే తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థుల మీద కేసులు అయితే వకాల్తా పుచ్చుకున్నారు, ఒక పేరుంది మీకు, ఉద్యమకారుల జమీందార్ అని చెప్పి. అదేవిధంగా ఇవాళ ఒక రాష్ట్ర పార్టీకి చెందినటువంటి కేంద్ర మంత్రి స్వయంగా మీకు గిరిజన విశ్వవిద్యాలయం, రామప్ప వారస సంపద ఈ విషయంలో మీ పోరాటం ఉందని గుర్తించారు. ఇన్ని రోజులు మరి మీకు సంబంధించిన మీ అధినాయకుడు కేసీఆర్ గుర్తించలేదా? అది తెలుస్తూనే ఉంది కదా. ఇక మళ్ళీ ఇప్పుడు ఎవరికైనా తెలియకపోతే వాడు సన్యాసి, వాడికి ఏమి అర్థం కాకపోతే మనం 10 సార్లు ఏదో చెప్తాం. కేసీఆర్కి అదేం చెప్తామండి, ఆయన నాకేం జరిగిందో అనేది తెలుస్తలేదా, తెలియలేదా? 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాక కూడా నాలాంటి వాళ్ళను అన్ని పనులు చేయించుకొని మళ్ళీ ఎలక్షన్లలో, డిబేట్లలో అన్నింటినీ పోమ్మని, గిరిజన యూనివర్సిటీలో పోరాడమని అన్నీ చెప్పి నాకు కూడా ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. నేను మళ్ళీ చెప్తున్నానండి, టీఆర్ఎస్ను నిందించదలుచుకోలేదు. ఎందుకంటే టీఆర్ఎస్ పేరు మీద కేసీఆర్ను తిట్టిన వాళ్ళు అందులో వచ్చి కోటాను కోట్లు సంపాదించుకొని ఇప్పుడు మళ్ళీ అదే బండ్లు మూట కట్టుకొని ఖాళీ బండ్లతో వచ్చి బండ్లు నింపుకొని పోయినట్టు పోతున్నారు. వాస్తవానికి మనం చూస్తున్నాం చాలామంది. ఆ కోవలో నేను రాలేదు, ఇంతవరకు నాకు బండి లేదు, ఎడ్డు లేదు. మనం ఒక నిజాయితీతో పనిచేసిన వాళ్ళు గుర్తిస్తారనేది నేను చూస్తున్నా. కానీ వాళ్ళ దగ్గర ఆ గుర్తింపు లేదు. సరే, ఉన్నా లేకున్నా ఒక మనిషి అన్నప్పుడు రాజకీయ జీవితం ఉండాలి. అవకాశం ఉన్న దగ్గర పోవడంలో తప్పేం లేదు. నేను పార్టీని మోసం చేసిపోవడం లేదు. పార్టీ నాకు అన్యాయం చేసింది కనుక నేను ఇప్పుడు పోయినా నన్ను అడిగేవాళ్ళు లేడు, అడగకూడదు కూడా. అడిగితే వాడు ద్రోహి అవుతాడు, దోషి అవుతాడు. ఎందుకంటే నాకు అవకాశం లేని దగ్గర నేను పోవచ్చు. కానీ ఇంకా ఆ నిర్ణయం నేనేమీ తీసుకోలేదు. మీకు అందరికీ తెలిసినటువంటిది, ఉద్యమాలు చేసినాము. అసలు ఇక ఆ చరిత్ర ఇప్పుడు ఒక నిమిషంలో, అర నిమిషంలో మీకు చెప్పేది ఒడిచేది కాదు. మా పాత్ర ఉంది తెలంగాణలో. బ్రతికిన రోజులు మేము తెలంగాణ ఉద్యమకారులం, తెలంగాణ తెచ్చిన బిడ్డలం అనేటువంటి ఒక బిరుదైతే మాకు మిగిలిపోయింది. అంటే మీరు కూడా వ్యాఖ్యలు చేస్తూ తీవ్రంగా కలత చెందానికి గౌరవం లేదని చెప్పారు.
ఇక నిజంగా ఇన్ని రోజుల నుంచి గతంలోనే మీరు ఎన్నికల ముందు మీకు కూడా తెలుసా? ఇట్లాంటి వ్యాఖ్యలు మీకు చేశారు. తెలుసా? ఏంది నిజంగా వాళ్ళు మీకు తెలుస్తుంది కదా, నాకు ఎంపీ నేను గెలిచే సీట్ అది 4-5 లక్షల సీట్లు ఆయనే అన్నాడు ముఖ్యమంత్రి గారు, 5 లక్షల ఓట్లతో సీతారాం నాయకుని గెలిపించాలని. ఆ సీట్ని గెలిచేవాడే కదా, అది గెలవలేదు. తర్వాత నువ్వు ఎంపీ 10% గిరిజనులు ఉన్నాడు, ఎక్కడి కాదు 2 కాదు, 10% రిజర్వేషన్లలో 7% లంబాడీలే ఉన్నారు కదా. మరి అటువంటిప్పుడు నన్ను గౌరవించింది, అది గౌరవించకపోతుంది. రాజ్యసభ ఇస్తారంటే రాజ్యసభ ఇవ్వకపోతుంది. ఎంపీ ఎమ్మెల్యే ఇవ్వండి సార్ నేను గెలుస్తానంటే అది ఇవ్వకపోతుంది. ఎక్కడ ఏది అవకాశం లేదు. అంటే వాళ్ళ దృష్టిలో అసలు నేను ఉన్నానా లేనా అని కూడా నాకు అనుమానం వచ్చి, అయినా నేను ఎప్పటికీ వాళ్ళను గౌరవిస్తూ పార్టీకి పోయి పార్టీ పనుల్లో పార్టీ అన్ని రకాలు ఉన్నా. ఈ రోజు వరకు నేను ఆ పార్టీని విస్మరించలేదు, మోసం చేసిపోవాలని నాకు లేదు. కానీ నన్ను మోసం చేస్తూ ఉంటే ఇక ఎన్ని రోజులు దిగమింగాలే. నాకు అవకాశం ఇవ్వడానికి వచ్చిండా, అవకాశం ఇస్తాడో ఇయ్యడు కూడా నాకు తెలియదు. కానీ నన్ను అభినందించడానికి వచ్చినటువంటి కిషన్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రధానమంత్రికి కూడా నేను అడిగిన 2 ఇచ్చిండు. గిరిజన విశ్వవిద్యాలయం ఇచ్చిండు, రామప్పకు జాతీయ హోదా ఇచ్చాడు. దాని కొరకు చాలా రోజులు పోరాడినాం. మా సహచర బీఆర్ఎస్ పార్టీ ఎంపీలో మా కృషి అది కనుక మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ పని చేసి ఇచ్చిన పార్టీ నన్ను గౌరవించడం నాకు సంతోషం అనిపించింది. అంటే ఇప్పటికీ ఈ విషయం బయటకు వచ్చినాకైనా మీ పార్టీ తరపు నుంచి ఎవరైనా మిమ్మల్ని నచ్చజెప్పే ప్రయత్నం సమయం జరిగిందా? అంటే వాళ్లకు ఏమంటారు, ఆ మనసు ఉండాలి కదా. ఏమని గౌరవిస్తారు, ఏమని ఓదార్చుడు ఏమున్నది ఇంట్లో. ఇప్పుడు నాకు 65 సంవత్సరాలు అయిందని, ఇంకా భవిష్యత్తు ఉంటుంది చూస్తానంటే ఇప్పుడు 2018 నుంచి ఇదే కదా పరిస్థితి, 24 వరకు 5 సంవత్సరాలు మీరు ఏం ఎక్కడ చూడలేదు కదా, ఇంకా చూస్తారని. అయినా వాళ్ళు నన్ను ఓదార్చేది ఏముంది దీంట్లో. ఇప్పుడు వాళ్ళు నన్ను ఓదార్చేది, నేను ఏం చేసినా నన్ను ఓదార్చారు. నేను నా తప్పు చేసి లంగవేషాలు ఇస్తే నీకు పనిష్మెంట్ ఇచ్చినామంటారు. అంతేకాదు, ఎవడైనా జైలుకు పోతేనన్నా సత్ప్రవర్తన చూసి వాని 4 రోజులు శిక్ష తగ్గిస్తారు. ఓర్ని అమ్మ ఈ పార్టీలో నాకు నేను తప్పు చేయలేదు, ఏం లేదు, ఇంత నీతి నిజాయితీగా మచ్చ లేకుండా బతికితే మనం లెక్కలేము ఆ పార్టీలో అని కూడా నేను వెళ్ళిపోతలేను కదా. పోతే ఎన్నడో పోయేవాడిని. ఇప్పుడు మీరు అడిగిన కనుక నేను చెప్పవలసి వస్తుంది. నాకేదైనా పార్టీ మంచి అవకాశం ఉంటే నేను రాజకీయాల్లో ఉండాలనే ఉన్నది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి కీలక నేతలు అటు నేషనల్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్కు బీజేపీ వైపు మలుతున్నారు. నిజంగా బీఆర్ఎస్కు భవిష్యత్తు ఉంటుందా? మీరు ఒక మేధావిగా సీనియర్ రాజకీయవేత్త ఏం చెప్తారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి మోసం చేస్తున్నారు కొంతమంది. అటువంటి వాళ్ళని కేసీఆర్ ముందే కన్ను తెరిచే ఇది చేసేది ఉండే. ఎవరైతే నాలాగా పనిచేసినటువంటి కష్టపడేటువంటి వాళ్ళకి అక్కడ స్థానం లేదు. వాస్తవానికి చాలామందికి ఎవరికి దొరకలేదు కూడా. అటువంటి దాంట్లో ఇప్పుడు ఆ పార్టీ ఎందుకు అయింది అనేది వాళ్ళే ఒకసారి, తెలియని వాళ్ళు ఏం కాదు, వాళ్ళు ఒకసారి ఆత్మవిమర్శన చేసుకొని పార్టీని కాపాడుతుంది. పార్టీలు ఏం మునిగిపోవు. మనుషులు పోయినంత మాత్రాన పార్టీ పోదు. మళ్ళీ మనిషి నాయకత్వం ఎవరు ఉంటారో ఆ తప్పుని సరిదిద్దుకొని పార్టీని నిలబెట్టుకుంటే పార్టీలు ఉంటాయి. మీలాంటి మేధావులకే స్థానం లేని ఈ పార్టీలలో నిజంగా భవిష్యత్తులో మళ్ళీ పుంజుకుంటుందని ఉందా మీకు ఆలోచన? ఇక భవిష్యత్తు అంటే పరిస్థితులను బట్టి, ప్రభావాన్ని బట్టి, అప్పుడు ఉండేటువంటి ఆ సిచ్యువేషన్లను బట్టి పార్టీలకు వస్తాయి, రావని ఏం కాదు. అంటే ఇప్పుడు బీజేపీ జాతీయ పార్టీ, కాంగ్రెస్ జాతీయ పార్టీ అవి 2 సరిగా పనిచేసినాయి అనుకో, ఇక ప్రాంతీయ పార్టీలకు అవకాశం ఉండదు. జాతీయ పార్టీలు దెబ్బతిన్నాయనే కదా ప్రాంతీయ పార్టీలు వచ్చేది. మరి ఈ జాతీయ పార్టీలు వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేస్తే ఈ పార్టీ అవసరం ఉండదు. మీరు గమనించండి. ఇప్పుడు ఇద్దరు దొంగలే అనుకోండి, సపోజ్ మీరు ఏమైతుంది, ఒకసారి కోపం వచ్చినప్పుడు నా ఇంట్లో దొంగతనం పడ్డాడని మీరు వానికి 4 దేహశుద్ధి చేసి వెళ్ళగొడతారు. ఇంకెవరికి వేయాలి? అంతకుముందు దొంగతనం చేసిన వానికి వేయాలి. ఇప్పుడు ఈ పార్టీలన్నీ పరిస్థితి ఇట్లా ఉన్నాయి కదా, ఏది స్వచ్ఛం, ఇది ఓసారి దీన్ని ఓసారి దాన్ని ఇదే చేసుకొస్తున్నారు. లేకుంటే కంటిన్యూ గెలిచేటువంటి ఏమైనా ఉన్నాయా? ఉండయి. ప్రజలు కూడా ఆశ ఉంటుంది, అరే ఓసారి వీళ్ళని మార్చి ఏదైనా జరుగుతుందేమో అని జరిపాను. ఇప్పుడు కేసీఆర్ 2 సార్లు గెలిచిండు, ఈసారి ఆయనను అవకాశం ఇవ్వలేదు. ఇప్పటికైనా మార్చి చక్కగా ఉంటుందేమో పార్టీ, మనం ఎందుకు కాదని చెడు కోరుకోవాలి. అంటే భవిష్యత్ కార్యాచరణ మీద ఎట్లా ఉండబోతుంది? మీరు కూడా నా శ్రేణులతో మాట్లాడుతా అని చెప్పారు, ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు? నాకు ఒక బలమైనటువంటి కమ్యూనిటీ ఉంది. దేశంలో 12 కోట్లు ఉన్నారు ఒకే భాష మాట్లాడేవాళ్ళు. ఇప్పటికీ మేము రాజ్యాంగంలో గుర్తించబడలే. భాషకు లిపి లేక మా ఇతిహాసం లిఖిత పూర్వ చరిత్ర గాలే. కళ్ళ ముందు కదలాడుతున్నటువంటి శివాలాల్ మహారాజ్ కావచ్చు, హాతీరాం బావ కావచ్చు, లక్కీషా బంజారా కావచ్చు, జంగి భంగి కావచ్చు, వీళ్ళంతా చరిత్రలో లేరు. సో వాళ్ళ కొరకు ఏదైనా పనిచేయాలనే తాపత్రం ఆ జాతిలో పుట్టిన బిడ్డగా అదొకటి ఉంది. పోతే నా నియోజకవర్గంలో
నేను వచ్చినాక చేసినవి తప్ప ఇంతవరకు ఉన్న వాళ్ళు ఏం చేసినో నాకు తెలియదు. ఇంకా కొంత అక్కడ ఆ నియోజకవర్గ ప్రజలకు సాయం చేయాలని ఉన్నది. రెండవది, పార్లమెంట్కి పోతే ఈ దేశ సమస్యలను మాట్లాడవచ్చు కదా, మాట్లాడే అవకాశం ప్రజలను ఇమ్మని కోరుతాను. ఇప్పుడు మీరు కాంగ్రెస్కి ఇచ్చినా పెద్ద ఉరికేది ఏం లేదు. ఇప్పుడు అక్కడ ఈ బీఆర్ఎస్ అయితే అది అక్కడ లేదు, ఇక్కడ లేకుండా అది అయిపోతుందని ప్రజలు ఉంది. ఒకవేళ నాకు ఏదైనా మంచి అవకాశం వచ్చి ఈయన పని చేస్తాడని నాకు ప్రజలు ఓటేయగలిగితే న్యాయం చేస్తారు. అంటే పార్టీ మార్పు, సీతారాం నాయక్ పార్టీ మార్పు తథ్యమంటారా? మళ్ళీ పార్టీ మార్పులు ఇవి ఎందుకు? ఏం పార్టీ అని నేను ఏ పార్టీలో ఉన్నానని మారాలి? ఏ పార్టీలో ఉన్నా నాకు ఉన్న ఏంది? ఏమైనా పార్టీలో పార్టీ బాధ్యతలు ఉన్నాయా? లేవు. ఎక్కడైనా పార్టీలో జరిగే కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ఎంపీలను పిలిచే సంస్కృతి ఆ పార్టీలలో లేదు. మరి నేను ఎలా ఉన్నట్టు? అంటే నీతి నిజాయితీగా ఒక పార్టీ ద్వారా మనం ఎంపీ అయినాం కనుక ఆ టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో అదే మా మాతృ సంస్థగానే మేము ఉన్నాం. అంటే కేసీఆర్లో ఇప్పుడు కూడా మార్పు రాదంటారా? ఈ ఓటమి తర్వాతనైనా కూడా అసలు కేసీఆర్ వ్యవహార చరిత్రలో ఆయన మనస్తత్వం నాకేదో తెలుస్తుంది, తెలియదు. ఆయనకి ఇంకోళ్ళు చెప్తే వినరు, అది కాని పని. అది మనం అనుకోవడం వేస్ట్. అది ఆయన ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఆయన ఏం మాట్లాడుకుంటాడు ఆయనే చేసుకోవాలి. ఒకటేనండి, ఎవరు ఉన్నది ఇంట్లో తండ్రి తప్పు చేసినా నువ్వు తప్పు చేస్తున్నావు అని అనకపోతే ఆ కుటుంబం నాశనం అవుతుంది. అదేవిధంగా పార్టీలో ఉండేటువంటి ఈ కొంతమంది ఉన్నారు, ఆ చుట్టూ ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళేమో మేము తాళి కొడుతున్నాం అంటున్నాం, కానీ అది చావు తప్పు తాళి అవుతుంది. అది వాడు కొట్టే డప్పు ఏదైతే ఉందో పెళ్లి డప్పు, సార్ను డ్యాన్స్ చేయాలని వాళ్ళు కొడుతున్నారు, కానీ ఆ సార్ డ్యాన్స్ చేస్తే అది చావు డప్పు అవుతుంది. ఆ సన్యాసులు అట్లా ఉంటాడు, ఎవడని ఉంటే వాడు మార్చుకుంటే ఉంటుంది ఆయన భవిష్యత్తు. ఇది మొత్తంగా చూసాము. ఒక సీనియర్ రాజకీయ నేత, బీఆర్ఎస్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ స్పందన. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి హోదాలో ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుని హోదా లోపల అటు రామప్ప వారసత్వ సంపద కావచ్చు, గిరిజన యూనివర్సిటీ రావడంలో కావచ్చు ఆయన కృషి ఉందనేటువంటి అంశంతోనే ఆయన ఈరోజు ఇంటికి వచ్చి కలవడం జరిగింది. అయితే తన కార్యాచరణ ఏందనేది కూడా త్వరలోనే ప్రకటిస్తున్నట్టు కూడా సీతను చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, హనుమకొండ.